హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాడీ మమ్మీస్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మేము కిలవరంగల్ కోటకి వెళ్ళాము. ఇక్కడ కిలవరంగల్ కోటలో కనిపించే అందమైన రాతి శిల్పాలు కాకతీయుల అద్భుత శిలాకల్పాలకు నిదర్శనం. ఒక రాతి పైన ఎంతో క్షుణ్ణంగా చెక్కిన ఈ శిల్పాలు వారి కళా వైభవానికి, ఆధ్యాత్మిక భావాలకు ప్రతిబింబిస్తాయి. దశాబ్దాలుగా గడిచిన ఈ శిల్పం ఇప్పటికీ ఆకట్టుకుంటుంది. ఈ కోటలో ఒకప్పుడు స్వయంభూ శివాలయం ఉండేదని చరిత్ర చెబుతుంది. కాలక్రమేణా జరిగిన దాడుల వల్ల అనేక నిర్మాణాలు ధ్వంసమైన మిగిలిన శిల్పాలు ఇప్పటికీ కాకతీయ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతాయి. వరంగల్ కోట సందర్శించినప్పుడు ప్రతి రాయి ఒక చరిత్రను చెబుతున్నట్టు అనిపిస్తుంది. చరిత్రను, కళలను, సంస్కృతిని ఇష్టపడే వారికి జీవితంలో ఒక్కసారైనా ఈ కోటను తప్పకుండా సందర్శించాలి. వరంగల్ కోటలో కాకతీయ రాజులు శౌర్యానికి, వారి అద్భుత శిల్పకళలకు నిదర్శనం. ఒకప్పుడు ఈ చోట బలమైన కందకం ఉండేది. శత్రువుల నుండి రాజ్యాన్ని రక్షించడానికి దాన్ని ఎంతో పటిష్టంగా నిర్మించారు. కోటకు వెళ్ళగానే కనిపించే 4 భారీ రాతి తోరణాలు ఈ కోటకు ప్రత్యేక ఆకర్షణ. ఇవే నేడు తెలంగాణ రాష్ట్రానికి గుర్తుగా కూడా నిలిచాయి. ఇటు సైడ్కి పక్కకి స్వయంభూ శివాలయం ఉంటుంది. అది కాకుండా మేము నార్మల్గా చిల్డ్రన్ పార్క్ దగ్గరికి వెళ్ళాం పాపని ఆడిపించడానికి అనేసి. అక్కడికి వెళ్ళాక తనకి చాలా హ్యాపీగా ఆడుకుంది. ఎంతైనా పిల్లలకి పార్క్స్ అన్నా, ఆడుకోవడం అన్నా, ఇలా బయట ఎంజాయ్ చేయడం అన్నా చాలా ఇష్టం కదా. అందుకే తనని తీసుకెళ్ళాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది మా పాప. తనకి జారుడు బండ అన్నా, ఇలాంటి ఉయ్యాలలు ఊగడం అన్నా, ఇంకా పరిగెత్తుకుంటూ తిరగడం, ఏదైనా ఇంకా తనకి ఏదైనా ఇష్టమే. ఇంకా దాంట్లో ఇది అది అని ఏం చెప్పడానికి లేదు. తను అన్నీ తిరిగింది, అన్నీ ఎంజాయ్ చేసింది. ఫుల్ వాటర్ ఉన్నాయి. పక్కన చిన్న చెరువులా ఉంటే దాంట్లో కూడా బోటింగ్ ఉంటే మంచిగా ఉండు. బోటింగ్ లేదు. ఉయ్యాలలు ఊగుతుంది వాళ్ళ డాడీ తోటి. ఉయ్యాలలు ఊగిన తర్వాత ఇక అలా చిన్నగా కొండ మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాము. కొండ మీదే కూడా బాగున్నాయి. మెట్లు ఎక్కుతూ తనే సొంతంగా మెట్లు ఎక్కేసింది అన్ని కొండ మీదవి. మేమే ఇంకెక్కలేకపోయాం సరిగా. తను మాత్రం ఛాలెంజింగ్గా హాయిగా డాడీ నేనే ఫస్ట్ అంటూ కంప్లీట్ చేసేసింది. అన్ని మెట్లు ఎక్కేసింది, మళ్ళీ దిగేసింది కూడా. చూడండి ఎంత బాగున్నాయో. వ్యూ చాలా మంచిగా కనిపిస్తుంటుంది. కాసేపు ఎక్కి అంతా అయిపోయాక పైకి వెళ్ళి కూర్చొని కాసేపు వాటర్, స్నాక్స్ తిన్నాం తనకు కొనిచ్చినవి. ఇక అంతా అయిపోయాక మా వారు అటు ఇటు అన్ని లొకేషన్స్ చూస్తున్నారు. చాలా బాగుంటుంది. ఫ్యామిలీతోటి, పిల్లలతోటి ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళొచ్చు. బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా ఎప్పుడైనా రిలేషన్స్ వచ్చినా కానీ, ఏదైనా టూర్కి లెక్క, పిక్నిక్ లెక్క వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ప్లేస్ అవుతుంది. అలాగే ఇంకా మా పాప చూడండి ఎలా ఆడుతుందో వాళ్ళ డాడీతో అటు ఇటు తిరుక్కుంటూ. చాలా చక్కగా వాళ్ళిద్దరూ మంచిగా ఆడుకుంటూ, తిరుక్కుంటూ ఎంజాయ్ చేశారు. మా పాపకి పాపం స్కూల్కి వెళ్తుంది కదా, తనని స్కూల్కి కొంచెం అలవాటు చేయడం కోసమే ఇలా బయటికి తిప్పుతూ కొంచెం అలా టైంపాస్ చేస్తూ తనని ఏదో కన్విన్స్ చేస్తున్నాం. ఇలా తీసుకెళ్తున్నాం కాబట్టి డైలీ సైలెంట్గా స్కూల్కి మంచిగా మార్నింగ్ లేస్తే తయారై వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ డాడీ అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అంటూ తనకి చూపించుకుంటూ ముచ్చట్లు పెడుతున్నారు. ఇక అవన్నీ చూడండి ఎంత చెరువు ఎలా ఉందో. చాలా పెద్దగా ఉంటుంది. వీడియోలో చూపించడానికి కుదరలేదు కానీ ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా కిలా వరంగల్కి వెళ్ళండి, విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. విత్ ఫ్యామిలీతో అయితే ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి చూసి వెళ్ళండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.